నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. ఇవాళ మీ అందరికీ ఒక డిఫరెంట్ న్యూస్ చెప్తా. మీరందరూ యూత్ జెన్జీ అయితే వినుంటారు, కొంచెం సోకాల్డ్ పాస్ట్ వాళ్ళు కూడా వినుంటారు. వైఫ్ స్వాపింగ్ కరెక్టే మీరు వింది. వైఫ్ స్వాపింగ్, పెళ్ళాన్ని మార్చడం. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే ఇంత దరిద్రంగా ఉంటుంది. ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఊర్లలో కదా కొంచెం ఉప్పు బదులు ఉందా, చక్కెర ఉందా అని తీసుకుని మళ్ళీ చక్కెర ఇచ్చుకుంటారు కదా, అట్లా ఈయన పెళ్ళాన్ని ఈయనండి, వీడి పెళ్ళాన్ని వాడు, వాడి పెళ్ళాన్ని వీడు స్వైప్ చేసుకోవడం. వైఫ్ స్వాపింగ్ అనేది ఏంటో చెప్తాం మీకు క్లియర్గా. పార్టీ ఉంటుంది, పార్టీకి వెళ్తారు అందరు. ఇప్పుడు సపోజ్ మీరు నలుగురు ఫ్యామిలీలు ఉన్నారు, నలుగురు భార్యలు భర్తలు, వాళ్ళందరూ కలిసి పోతారు. ఒక గిన్నె లాంటిది తీసుకొని మీ కీస్ అంటే కార్ కేసు ఉంటే కార్ కేసు, బైక్ కేసు ఉంటే బైక్ కేసు తీసుకొని అందులో వేసి ఇట్లా మిక్స్ చేస్తారు. చిట్టీలు కదా మిక్స్ చేస్తాం కదా, చిట్టీలు వేసేటప్పుడు అట్లా మిక్స్ చేస్తారు. మిక్స్ చేసిన తర్వాత కళ్ళకు గంతలు కడతారు అందరికీ. ఎవరికి ఇట్లా ముట్టుకొని కీస్ తీసుకోవాలి. ఎవరి కీస్ వస్తే వాళ్ళ వైపు వాళ్ళతో వెళ్ళాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక భార్య భర్త ఉన్నారు. ఈయన కీసు వాడికి వెళ్ళింది అనుకో, వీళ్ళ భార్య వానితో పోవాలి, వాడి భార్య వీనితో పోవాలి. ఏం జరుగుతుంది? ఈ కల్చర్ ఏంటిది? ఇది ఎక్కడనో అమెరికానో ఇంకెక్కడనో అనుకోకండి. మన భారతదేశంలో, బాంబేలో, బెంగళూరులో, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ హైదరాబాదులో కూడా వైఫ్ స్వాపింగ్ జరుగుతోంది. ఇంకా వెర్రికి రావడం, పిచ్చి వేతలలు వేయడం అంటే ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏమీ లేదు. ఒకప్పుడు భార్య పక్కింటి వాళ్ళని పిలవాలంటే, ఇప్పుడు ఈ ఇంటి భార్య భర్తలు, పక్కింట్లో ఒక ఫ్యామిలీ ఉందనుకో, అన్నయ్య లేరా వదిన, అన్నయ్య ఎటు వెళ్ళారు అనే కల్చర్. సరే, ఇప్పుడు అన్నయ్య కల్చర్ ఎట్లాగపోయింది, అన్నయ్య వదిన అని అనట్లేదు, అన్న నమ్మే పరిస్థితులు కూడా లేవు, అది వేరే విషయం, అదొక ఇంకో దరిద్రం అది. ఇప్పుడు అన్నయ్య వదిన అని పిలవకుండా పలానా వ్యక్తి లేడా అని పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. కన్నెత్తి ఈ భార్య పక్కింటి భర్తను చూసినా, లేదా ఈ భర్త ఇంకో ఆడామని చూసినా ఇంట్లో యుద్ధాలు జరుగుతాయి, పంచాయతీలు అవుతాయి, విడాకులు దాకా పోతాయి, ఏడుస్తారు, చస్తామంటారు, ఇంత జరుగుతుంది. కానీ ఇప్పుడు అందరు అంగీకారంతో మంచిగా తయారై ఈ మొగుడు పెళ్ళాం పోతారు, మంచిగా తయారై ఆ మొగుడు పెళ్ళాలు వస్తారు. వీళ్ళందరు ఫ్రెండ్స్ కీస్ వేసుకుంటారు. కీసు కొత్త బండి కీసే పక్కోళ్ళకి ఇయ్యం. ఇక పెళ్ళాం దాకా పక్కన పెడితే బండి అరే ఏం చేస్తావో గుద్దుతావో ఏం చేస్తావో అని ఇయ్యం. బండ్లిచ్చుడు కాదు, బండ్ల కీసుని బట్టి పెళ్ళాలను మార్చుకుంటారు. పోనీ ఇక్కడ ఈ భర్త భార్య ఇంకొంత పోయింది, అది ప్రాబ్లం కాదు. ఈ భర్త కూడా మన ఫ్రెండ్ పెళ్ళంతో పోతారు. ఫ్రెండ్స్ అంటేనే సాధారణంగా తెలుగునాట కల్చర్లో, భారతదేశంలో ఫ్రెండ్ వస్తే, భర్త ఫ్రెండ్ వస్తే అన్నయ్య అంటారు, అంతే, ఇంకొక మాట ఉండదు. భర్త ఫ్రెండ్స్ ఎవరైనా అన్నయ్యలే, వాళ్ళ వైఫ్లు అందరూ వదినలు. ఆ కల్చర్ పోయి ఈ భర్త ఆ ఫ్రెండ్ పెళ్ళంతో పోతారు, ఈ భార్య వాళ్ళ ఫ్రెండ్తో పోతాడు. ఇంత దారుణంగా శారీరకంగా ఎక్స్చేంజ్ చేసుకుని మళ్ళీ తెల్లవారి ఏ గిల్టు ఏం ఉండదు. తెల్లవారి మళ్ళీ వీళ్ళు కామన్ ఫ్రెండ్స్ అయిపోతారు. వీళ్ళంతా కామన్గా ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. వీళ్ళకు అయ్యో మేము రాత్రి తప్పు చేసాం ఇట్లాంటి ఫీలింగ్స్ ఏమి ఉంటాయి అనుకోకండి, ఇవి ఏవి ఉండవు. బాగా ఎంజాయ్ చేసినాం, సూపర్గా జరిగింది పార్టీ, ఈ టైప్ అన్నమాట. ఇంత దరిద్రం వెస్ట్రన్ కంట్రీస్లో ఉంటుంది. అంటే ఇది ఒక దిక్కుమాల బుద్ధి, ఒక స్టెబిలిటీ లేకుండా మనుషులు మానవత్వం, వ్యక్తిత్వం, విలువలు లేని అదొక విచిత్రమైన పశు సంస్కృతి. అది ఆ పశు సంస్కృతి వెస్టర్నైజ్డ్ జాబ్స్ రావడము, అక్కడలాగానే తొందరగా దాన్ని ఏమంటారు, సెల్ ఫోన్ రావడం వల్ల, ప్రపంచీకరణ వల్ల అక్కడ ఉన్నాయని ఇక్కడికి అడాప్ట్ అవుతున్నాయి, డంప్ అవుతుంది. అందులో భాగంగా గే కల్చరు, లెస్బియను, LGBTQ అని ఇట్లా అన్ని దరిద్రాలు మన భారతదేశానికి వచ్చాయి. ఇంతవరకు ఎవరైనా అట్లా ఉంటే చెప్పడానికి భయపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు. ఇప్పుడు అన్ని ఓపెన్గా చెప్తున్నారు, నేను గే, నేను లెస్బియను, నేను కుక్కను, నేను పిల్లిని, ఈ కల్చర్ వచ్చింది. దీని గురించి మీకు సపరేట్ ఇంకొక అనాలిసిస్లో చెప్తే, ఇప్పుడు LGBTQలు గేసు లెస్బియన్సే కాదట, నేను కుక్కను, నన్ను కుక్కగా యాక్సెప్ట్ చేయండి, నేను పిల్లిని, నేను పందిని, ఈ కల్చర్ కూడా వచ్చింది. అంటే నేను మనిషినే కాదు, నన్ను కుక్కగా యాక్సెప్ట్ చేయండి అనే కల్చర్ వెస్ట్రన్ కంట్రీస్లో వచ్చింది. ఇక్కడ కూడా రాబోతోంది. వాటికి సంఘాలు కూడా ఉన్నాయి. వాళ్ళని వ్యతిరేకిస్తే మనల్ని తిడతారు. అంటే పిచ్చోళ్ళు అందరూ లిటరల్గా ఎలాగంటే హాస్పిటల్లో ఉండాల్సిన వాళ్ళందరూ నడి రోడ్ల మీద చాలా అఫీషియల్గా తిరుగుతున్నారు. వాళ్ళని పిచ్చోళ్ళు అంటే మనల్ని కొట్టి అరెస్ట్ కూడా చేపిస్తారు, కేసులు కూడా వేస్తారు. చాలా తప్పు మనం అట్లా అనడం. ఇంత వెస్టర్న్ కల్చర్ని అడాప్ట్ చేసుకొని ఒకడి భార్యను ఇంకోటి భర్తతో తార్చడం, ఈ భార్య వాంతో పోవడం, ఇది భర్తను ఇంకో అమ్మాయితో పంపడం, దీనికి వీళ్ళు పెట్టుకున్న పేరు సోషలైజ్.
సోషలైజ్ అవ్వరా మీరు? ఇంత కంజెస్టెడ్గా ఆలోచిస్తారా? ఇంత నేరోనా? అంటే నా మొగుడు నాకే సొంతం, నా పిల్లని నాకే సొంతం అంటే చాలా పాత చింతకాయ పచ్చడి అన్నమాట మీ ఆలోచనలు. ఇంత నేరోగా ఆలోచిస్తారా? ఇంత కంజెస్టెడా అని మాట్లాడుతున్నారు. చదివేస్తే ఉన్నమతిపోయిందని వీళ్ళకి చదువులు ఎందుకు? ఈ దిక్కుమాల సంస్కృతి పెట్టుకోవడానిక? నా పిల్లాన్ని నువ్వు నీ పక్కలో పడుకోబెడతా, నీ పిల్లాన్ని నా పక్కలోకి తీసుకుపోతా, ఈ దరిద్రపు విషయ సంస్కృతి ఏంది? ఈ మాత్రమే చదువు ఎందుకు? వీళ్ళకి చదువులు సంస్కారాలు అంటే స్కూల్లో ఏం నేర్పినాయి, కాలేజీలో ఏం నేర్పినాయి, వీళ్ళకి పనిచేస్తున్న జాబుల దగ్గర వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, తెల్లారి మళ్ళీ ఎట్లా కలిసి ఉంటారు, ఎవరి పిల్లలకి ఎవరు పుడుతున్నారు, అసలు వీళ్ళ పిల్లలేనా పుట్టేటోళ్ళు, ఏం జరుగుతుంది? ఇంకెక్కడ మానవత్వం? మనం మెల్లమెల్లగా అడవిల్లో వేట నుంచి మనిషి మారి, ఆదిమానవుడి నుంచి వేట నుంచి వ్యవసాయం మొదలుపెట్టి ఒక గృహాలను ఏర్పరచుకొని పశు సంస్కృతి నుంచి ఒక కుటుంబం, భార్య, భర్త, పిల్లలు, ఇంత నాగరికత కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మనం తెచ్చుకున్న నాగరికత ఇట్లా టెక్నాలజీ ఇట్లా డెవలప్మెంట్ పేరుతో సోషలైజ్ అనే పేరుతోటి సేమ్ మళ్ళీ బ్యాక్ ఆది మానవుల కన్నా అధ్వానం. అప్పుడు ఆది మానవులు ఇట్లా ఇంటెన్షనల్గా కార్కీస్ వేసుకొని ఒక గిన్నెలో వేసుకొని దొప్పుకొని నా కార్కీస్ నీకు వస్తే నా పిల్ల నీకు, నీ కార్కీస్ నాకు వస్తే నీ పిల్ల నాకు, ఇంత దరిద్రంగా అప్పుడు లేదు. అప్పుడు తెలివి లేదు, జ్ఞానం లేదు, నాగరికత లేదు. అప్పుడు అట్లా బతికినాం. కానీ ఇప్పుడు ఇవన్నీ ఉండి ఏం నేర్చుకుంటున్నారు? చదువు జ్ఞానాన్ని ఇవ్వాలి, ఆ జ్ఞానం విలువల్ని నేర్పాలి, సంస్కారాన్ని నేర్పాలి, సమాజానికి ఏమైనా ఉన్నతిని నేర్పాలి. ఈ జనరేషన్ 2025 చాలా మంది ఊర్లలో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యమేమో. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, బాంబే, బెంగళూరు, చెన్నై ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో, కోల్కతా ఇవి కామన్. డ్రగ్స్ వచ్చినాయి, మందు వచ్చింది, విచ్చలవిడిగా సిగరెట్లు, మందు, డ్రగ్స్ ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వ్యభిచారం అయిపోయింది, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అయిపోయినాయి. ఇవన్నీ కాకుండా ఇంకా పీక్స్ ఇంతకు మించి ఏ ఉండదు అని అనుకుంటున్న ప్రతిసారి ఇంతకు మించి అని ఒకటి చూపిస్తున్నారు. అదే ఈ వైఫ్ స్వాపింగ్. నీ పిల్లాన్ని నాతో, నా పిల్లాన్ని నీతో. ఇంత కల్చర్ని ఎంతమంది చాగంటి కోటేశ్వరరావులు కావాలి, ఎంతమంది గరికపాటి గారులు కావాలి, ఎంతమంది ప్రవచనకర్తలు వస్తే ఈ బూజంతా దులపబడుతుంది? వీళ్ళ తలల్లో గుజ్జులో ఉన్న బూజంతా దులపాలంటే ఏం చేయాలి? ఇంత దరిద్రంగా కళ్ళ ముందే మారిపోతూ బూజు పట్టుకుపోతున్న సంస్కృతిని కాపాడుకోవడం ఎట్లా? ఈ జనరేషన్ తర్వాత నెక్స్ట్ 2030లో, 2025, 30లో, 50లో ఇంకేం జరగబోతుంది? ఇంకెన్ని దారుణాలు ఉంటాయి? అసలు బట్టలు వేసుకొని రోడ్ల మీదకి వస్తారా? కాపురాలు గదుల్లో చేస్తారా, రోడ్ల మీద చేస్తారా? ఇది కూడా అర్థం కావట్లేదు. అది కూడా ఒక క్రేజ్ వస్తుంది. ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ షూట్ అని చూడలేని దరిద్రాలన్నీ చూపుతున్నారు వీళ్ళు. ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్ బదులు శోభనం షూట్ అని చెప్పి రోడ్ల మీదనో లేకుంటే మంచి మంచి లొకేషన్స్లో కెమెరామెన్లతో చేస్తారు. మీకు అంతకు మించి అంటే ఇది జరగదు అనడానికి ఆశ్చర్యం లేదు. ఇది కూడా జరుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ షూట్లలో సగం అవే కనిపిస్తున్నాయి మనకు. సగం ఫస్ట్ నైట్ జరిగిపోతుంది వాళ్ళకి. ఇన్ని దరిద్రాన్ని అరికట్టడం ఎట్లా? ఇవన్నీ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, ఇవి అసాంఘిక చర్యలు. ఎందుకంటే కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. వీటిని ఆపడానికి డ్రగ్ మీద ఎట్లయితే ఉక్కుపాదం మోపుతామని అంటున్నాయో గవర్నమెంట్లు, ఈ మితిమీరిన వెస్టర్న్ కల్చర్ మీద కూడా, అంటే భార్యల్ని పంపుకోవడాలు, లివ్ ఇన్ రిలేషన్షిప్స్, ఇవన్నీ మేజరా మైనరా వీటితో సంబంధం లేకుండా దీనికి ఒక కఠినమైన శిక్షలు, చట్టాలు తీసుకొచ్చి వీటిని ఆపకుంటే భారతీయ దేశ సంప్రదాయాలు, సంస్కృతి, విదేశాల వాళ్ళు ఏవేవైతే మనల్ని చూసి చేతులెత్తి నమస్కారం పెడుతున్నారో వాళ్ళందరూ మేము బ్రిటిష్ పాలన నుంచి వాళ్ళు భౌతికంగా స్వేచ్ఛ తెచ్చుకున్నారు, కానీ మానసికంగా ఎప్పటికీ విదేశాల మోజుకు, విదేశాల నాగరికతకు వీళ్ళు బానిసలే, వీళ్ళకు జీవితంలో స్వతంత్రం రాదు అని నవ్వుకునే పరిస్థితి రాకుండా ఎంత విష సంస్కృతి మన మీద దాడి చేస్తున్నా మన భారతీయ విలువలకు కట్టుబడి ఉండేలాగా ఏదైనా పెద్ద ప్రక్షాళన జరగాలి. ఇది ఇట్లాగే ముందుకు పోతే మాత్రం చూడలేని భయంకరమైన విషయాలు చూడబోతున్నామేమో. దీనికి సొల్యూషన్ ఏమైతే బాగుంటుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది